ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనం. నేను నేనే మిమ్మును ఓదార్చువాడను. ప్రభువైన దేవుడు మనతో చెప్పుచున్న మాట ఈ మాట. ఆదరణకర్త అయిన దేవుడు మనతో చెబుతున్న మాట ఈ మాట. నేనే మిమ్మును ఓదార్చువాడను అని అంటున్నాడు. అనేక సార్లు దుఃఖము మన మనసులో నిండినప్పుడు, వేదన మనలను చుట్టుకున్నప్పుడు మనము ఓదార్పునందని వారముగా వేదన పడుతూ ఉంటాము. మన కన్నీటికి విమోచన లేదేమో అని మనము భయపడుతూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు, నేనే మిమ్మలను ఓదార్చువాడను అని అంటున్నాడు. ఆదరణకర్త అయిన దేవుడు మనలను ఓదార్చువాడు, మన కన్నీటిని తుడుచువాడు ఆయనే. ఆయన ఆదరణ, ఆయన ఓదార్పు ఈ లోకములో ఎవరు కూడా మనకు అనుగ్రహించినటువంటిది. అవును దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 11వ అధ్యాయములు మనం చూసినప్పుడు మార్తా మరియలనే సహోదరులు తమ సహోదరుడు అయినటువంటి లాజరుని కోల్పోయినప్పుడు వారిని ఎవ్వరూ ఓదార్చలేకపోయారు. అతడు చనిపోయి అనేక దినములైన వారు ఏడుస్తూ ఉన్నారు. ఆ గృహములో వారు బంధువులందరూ చేరిని వారిని ఓదార్చడానికి ప్రయత్నం చేసినారు. అయితే వారికి ఓదార్పు కలగలేదు. ప్రభువు వారిని దర్శించినప్పుడు కూడా వారు ఏడుస్తూనే ఉన్నారు. అయితే ఆయన వారి దుఃఖములో తాను కూడా దుఃఖపడిన వాడై యేసు తన ఆత్మలో మూలిగెను అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆదరణకర్త అయిన దేవుడు మరణించినటువంటి లాజరు సమాధి దగ్గరకు వెళ్ళి లాజరును బ్రతికించి అతని సజీవునిగా వారికి ఇచ్చినందువలన ఆయన వారిని ఓదార్చినాడు. వారి దుఃఖమునకు సమాప్తిగా ఆయన వారికి సంతోషమును అనుగ్రహించినాడు. ఈ దినము నీవు కార్చే కన్నీరు, నీవు పడే వేదన, నా కన్నీటిని ఎవరు చూస్తున్నారు? నా వేదనను ఎవరు అర్థం చేసుకుంటున్నారు? అయ్యో, ఈ కన్నీటి కడలలో నుండి నన్ను విమోచించేవారు ఎవరూ లేరని నీవు అనుకుంటూ ఉన్నావా? ఆయన అంటున్నాడు, నేనే మిమ్ములను ఓదార్చువాడని అంటున్నాడు. ఈ ఓదార్పు ప్రభు మనకు అనుగ్రహించిన కృపను ఒకసారి జ్ఞాపకం చేసుకునుడి. కల్వరి శిలువలో ఆయన మరణ వేదనను అనుభవించినాడు. ఆయన శ్రమను, బాధను అనుభవించినాడు. మన దుఃఖమును, మన వ్యసనములను ఆయన భరించినటువంటి వాడై ఆయన కల్వరిలో తనను తాను బలిగా సమర్పించుకొని తన జీవమును దారపోసిన వాడు ఆయన. కనుక ఆయనే మనలను ఓదార్చువాడన్న సత్యమును గుర్తెరిగి మనలను ఓదార్చేటువంటి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మీరు గ్రహించిన వారై ఆదరణను పొందుడి. ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. కరుడా, నేనే మిమ్మలను ఓదార్చువాడనన్నారు. నీ బిడ్డల కన్నీటికి మీరు జవాబునివ్వండి. వారిని ఓదార్చి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. శుభోదయం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈ చిన్న సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ని నొక్కి మాకు మద్దతు తెలపండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక.